ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుండదు, కానీ కిషోరు కొన్ని షార్ట్లోనే నవ్వు వచ్చేది. పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకుని నాకు చెప్పండి, నేను చచ్చిపోతానని వెళ్తాడు. మేము వెళ్లకుండా ఊరుకుంటాం, నేను గౌతమ్ ఇద్దరు, విత్ అవర్ పర్మిషన్. ప్రొడ్యూసర్ గారు ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నారు. నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో. మేము అలా చూసి ఊరుకుంటాం. మేము నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను నేను అంటాడు. వెళ్ళన్నట్టు చూస్తాం. లేదులే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ సీను బహుశా మేము 6 టేకులు ఏమో చేసినట్టున్నాం దానికి. ఎందుకంటే ప్రెస్ షాట్లో నేను అవుతూనే ఉన్నా. అది ఒక్కొక్కళ్ళకి ఇట్స్ గివెన్ టాలెంట్. అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది. కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఇతను నా డైరెక్టర్, ఇప్పుడు ఎందుకు కాబట్టి తనతో కలిసి యాక్ట్ చేయడం. ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాంటిదే మనం అప్పుడు బిగినింగ్లో మనం దాన్ని ఏమంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది. ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ఆయన దయాకర్ గారు, దయానంద్ గారు, దయ ఉంది కామన్గా, ఆనందం అయితే ఏంటి, కరుడు అయితే ఉంది. సో దయానంద్ గారు, ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, సంపత్ గారు, ఇలా అందరూ చాలా, రఘుబాబు గారు, అందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతూ ఊరుకోడు, ప్రొడ్యూసర్ కదా. కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం. కాబట్టి ముఖ్యంగా నేను ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. ఏమండి, నేనేమడిగాను, నిన్నేమని అడిగాను నేను? ఎందుకు చెప్పావు నువ్వు, నీకు సంబంధం ఏంటి? ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు, నీకెందుకు, కూర్చో. అమ్మ నీ పేరు దివిజ కదా, దూరంగా ఉండు, 6 feet ఉన్నావు. నా అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం, వెరీ క్యూట్ యాక్ట్రెస్, యాక్ట్ చేస్తున్నట్టు అసలు ఉండదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్. ప్రత్యేకంగా చెప్దామని మాత్రం నేను పిలిచాను. మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు, ఉన్న అంటే చాలా అతి తక్కువ. బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే, నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్య అని పిలిచి మాట్లాడు, అతి న్యాచురల్గా, అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్, దట్ ఈస్ దివిజ. ఎనీవే, నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఒక మాదిరిగా కొట్టాను అనుకుంటాను. పర్లేదా? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఎప్పుడు ఉంటాయనుకుంటున్నాను, లేకపోతే హెదిరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు అన్నీ కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుద్ది, తెలుసా మీకు? అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత అది చెప్పుకుందాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, డైరెక్టరు, ఓ ప్రొడ్యూసరు, ఓ జర్నలిస్టు, ఒక ఎగ్జిబిటరు, ఒక ఈవెంట్ కండక్టర్, ఇన్ని కలిపితే ఒక మనిషి. నేను ఇంకెవరి పేరుతో చెప్తానో నీకు టెన్షన్ కదా. సురేష్ కొండేటి, ఎందుకంటే చిన్నపిల్లాడు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్గా మాట్లాడగలిగిన ఇది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎవ్రీబడి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్క 1 second టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడో, మహానుభావుడు, అందరికీ ఆరాధ్యం అతనే, క్యాషియర్. ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక అతను ఉన్నాడు, అతను తీసుకొని వస్తాడు.
వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలడా? చెప్పండి, మీరు చెప్పండి. అంత తెలివిగా సెట్ చేశాడు రాహుల్. మేము వచ్చేసి హలో దయాకర్ అంటే ఇతను ఒక నవ్వుదామా వద్దా అసలు ఫస్ట్ వీడిని చూసి అన్నట్టు చూస్తాడు ఇతను. ఆ తర్వాత అతనేమో నవ్వొచ్చులే అన్నట్టు చూస్తాడు ఇతన్ని. ఇలాగా ఒక చక్కగా అందంగా జరిగినటువంటి హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనే ఫీల్ కలిగజేసే విధంగా చేశారు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ విల్ బి మీటింగ్ లేటర్ రైట్.